విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీహెచ్పీవీ కూడలి వద్ద లారీ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2 కార్లు 3 ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. బీహెచ్పీవీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పడ్డంతో వాహనాలన్నీ కూడా రహదారిపైన వరుసగా ఆగి ఉన్నాయి. అదే సమయంలో వెనక నుంచి అతివేగంగా దూసుకువచ్చినటువంటి ఒక లారీ నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్నటువంటి వాహనాలపైకి దూసుకువెళ్ళింది. ఈ దాటికి 2 కార్లు 3 బైకులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఒకరిని గాజువాక వరుణ్ మోటార్స్లో పనిచేస్తున్నటువంటి రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. ఇక రామకృష్ణ తన కుమార్తె స్వప్నతో కలిసి ద్విచక్ర వాహనంపై సింహాచలం వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ మరణించగా స్వప్న అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 2వ వ్యక్తి మారిక వలసకు చెందినటువంటి సతీష్కు పెళ్లి సెట్ అయింది. ఈ మధ్యలోనే వచ్చే నెలలో గ్రాండ్గా పెళ్లి చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. పెళ్లి కొడుకు ముస్తాబులో కొడుకుని చూడాలని ఆశపడితే ఇలా గుర్తుపట్టలేనంతగా నా కొడుకును చూడలేకపోతున్నాం, నీకు కనికరం కూడా లేదా దేవుడు అంటూ మృతి చెందినటువంటి వ్యక్తి తల్లి రోధిస్తున్నటువంటి తీరు కంటతరి తెప్పిస్తుంది. ఇక ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలవగా బాధితుని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.